నమస్కారం. ఇది ది డిజిటల్ న్యూస్. ఇది ఒక సాధారణ ఊరు, సాధారణ జీవితందా. ఈ ఇంట్లో రామయ్య ఓ సాధారణ ఉద్యోగి, భార్య, ఇద్దరు పిల్లలు, సంతోషంగా సాగుతున్న జీవితం. డిజిటల్ అరెస్ట్ పేరుతో పెరుగుతున్న సైబర్ మోసాలు. ఇవి మనలాంటి వాళ్ళకు రావులే. మీరు రామయ్య గారేనా? మీ మీద సైబర్ క్రైమ్ కేసుంది. ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. ఈ కాల్ కట్ చేయకూడదు. కట్ చేస్తే పోలీస్ మీ ఇంటికి వస్తారు. ఎక్కడ పరువు పోతుందో. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? 30 నిమిషాల్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. భయం, పరువు, సమాజం ఈ మూడు వాళ్లను నిశ్శబ్దంగా చంపేశాయి. ఈ తలుపు ఇక తెరుచుకోలేదు. ఒక కుటుంబం శాశ్వతంగా మౌనమైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చిన భయంతో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో కూలిపోయింది. ఇది ఒక్క కుటుంబం కథ కాదు. బిజినెస్ మ్యాన్, డాక్టర్, లాయర్, రాజకీయ నాయకుడు అందరూ టార్గెట్ అవుతున్నారు. మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా మోసం. సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫేక్ కాల్ సెంటర్లు, అకౌంట్లు ఫ్రీజ్, అరెస్టులు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. పోలీసులు ఫోన్లో డబ్బు అడగరు. భయం వాళ్ళ ఆయుధం. అవగాహనే మన రక్షణ. డబ్బు అడిగితే చౌరతే, అది మోసం. వెంటనే సైబర్ క్రైమ్ కు సమాచారం ఇవ్వండి. ఒక కాల్, ఒక భయం ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళింది.